This conference will now be recorded. Om Gurubhyo Namaha. The Supreme Yoga, Yoga Vasishta, Uttati Prakaranam, 21వ రోజు 29 సెప్టెంబర్ 2020. ఒక రెండు లైన్లు ముందు నుండి చదువుతాం మేడం. కంటిన్యూటీ కోసం చదవండి. This supreme self cannot be realized, O Rama, by means other than wisdom, not indeed by exerting oneself in religious practices. నేను కూడా ఒక మాట చెప్పనా ఈ పాయింట్. అంటే ఏ రకమైనటువంటి యజ్ఞ యాగాది కర్మలు పూజలు వీటి వల్ల ఆత్మతత్వాన్ని పొందలేము. This self is neither far nor near. ఇది మనకి దూరంగా లేదు, అలా అని దగ్గరగానే లేదు. It is not inaccessible, nor is it in distant places. అదేమో మనం అంతా పొందలేనట్టుగాను లేదు, అలా అని దూరమైన ప్రదేశాల్లోని కూడా లేదు. ఏది ఆత్మతత్వం. It is what in oneself appears to be the experience of bliss and is therefore realized in oneself. ఇది కేవలం ఒక ఆత్మలోనే గ్రహించగలం. ఎవరిలో వారే ఆత్మతత్వాన్ని గ్రహించగలరని ఇది ఎక్కడ బాహ్యంగా గ్రహించలేము. గ్రహించిన ప్రతి ఒక్కరు కూడా అత్యున్నతమైన ఆనంద స్థితిలో ఉంటారు. అంతవరకు నిన్న జరిగింది మేడం, ఇక్కడ కంటిన్యూ చేస్తున్నాను. Austerity and penance, charity and the observances of religious vows do not lead to the realization of the Lord. అంటే ఈ ఆత్మతత్వాన్ని, లార్డ్ అంటే ఇక్కడ ఆత్మతత్వాన్ని, ఆ ఆత్మతత్వాన్ని మనం చిత్త శక్తి అని, చిత్త అని, ఇంకా రకరకాల పేర్లతో, ఎందుకంటే మళ్ళీ మళ్ళీ ఏ పేరు వచ్చినా కన్ఫ్యూజ్ అవ్వకూడదు అస్తమానం చెప్తున్నాను. అంటే లార్డ్ అన్నా ఇక్కడ ఎవరో ప్రభు వేరేగా లేరు, ఆ ఆత్మతత్వాన్ని అలాగ మనం సంబోధిస్తున్నాం. అతను మనకి ఆస్టెరిటీ అంటే ఏంటి, బ్రహ్మచర్యాది వ్రతాలు, తర్వాత మరి ఏ రకమైనటువంటి ధ్యానం అలాంటి వాటితోటి దొరకదు అనమాట. అంటే ఆ చిత్ స్వరూపం అలాంటి ప్రక్రియలతో దొరకదు, ఏ కర్మకాండాలతోటి దొరికేది కాదు, మనం పొందలేము. Only the company of holy men and the study of true scriptures are helpful. అది అంటే సత్పురుషుల యొక్క సాంగత్యము, శాస్త్ర శాస్త్రములు చదవడం వల్లనే మాత్రమే మనం ఆత్మతత్వానికి అంటే పొందగలుగుతాం. As they dispel ignorance and delusion. ఎందుకంటే వీళ్ళు ఏం చేస్తారు, అజ్ఞానాన్ని, భ్రాంతిని తొలగిస్తారు. ఈ ఎవరు సత్పురుషులను ఈ శాస్త్రాలు ఏం చేస్తాయంటే మనలో ఆల్రెడీ ఉన్న అజ్ఞానాన్ని తొలగిస్తాయి, మనకున్న భ్రాంతిని తొలగిస్తాయి. ఆ రెండు తొలగిపోతే ఉన్నదే ఆత్మతత్వం. అక్కడే ఉన్న ఆత్మతత్వాన్ని మనం పొందగలం. Even when one is convinced that the self alone is real, one goes beyond sorrow on the path of liberation. అది ఎవరైనా ఈ కేవలంగా ఆత్మ ఒక్కటే నిజం అని తెలుసుకున్నవాడు దుఃఖాన్ని దాటి ఆయన ముక్తిని పొందుతాడు. ఆత్మ తప్ప మరి ఏది, ఆత్మ అంటే ఆత్మ చైతన్యము ఇలా ఇది తప్ప మరి ఇంకా ఏది కూడా సత్యము కాదు అని తెలుసుకున్నవాడు తప్పకుండా ఆయన దుఃఖాన్ని, అంటే దుఃఖ సాగరం ఏమిటండి, దుఃఖం ఎక్కడుంది, ప్రపంచం అంతా సంసారం అంతా దుఃఖమయమే, ఆ దుఃఖాన్ని దాటి ఆయన ముక్తిని పొందుతాడు. Austerity or penance is self-inflicted pain. ఏంటండి ఆస్టెరిటీ ఆర్ పెనాన్స్? Is self-inflicted pain.
సెల్ఫ్ ఇన్ఫెక్టెడ్ పెయిన్ అంతేనా? inflicted. అంటే ఈ ఆస్టరిటీ అంటే బ్రహ్మచర్య వ్రతం, తపస్సు, ఇవన్నీ కూడా ఎవరి ఆత్మలోంచి వాళ్ళు అది బాధాకరంగా చేయవలసిందే, అంటే కష్టపడి, అది అంతర్గతంగానే ఉన్న విషయాలవి. ఇన్ఫ్లిక్టెడ్ అనే దానికి ఒకసారి డిక్షనరీ మీనింగ్ ఎవరైనా చూస్తారా? To be suffered by someone or something అని ఉంది మేడం. అదే అంటే అది ఎవరికి వారే Or బాధపడి, impose something unwelcome on. ఇంపోజ్ సంథింగ్ అన్వెల్కమ్. అంటే ఈ ఆస్టరిటీను అంటే ఏంటి, బ్రహ్మచర్యము, తపస్సు, ఇలాంటివన్నీ కూడా ఎవరికి వారే ఎంతో బాధను అనుభవించి చేయాల్సిన పనులు. తెలుగులో కలిగించిన అని వస్తుంది. అదే ఇన్ఫ్లిక్టెడ్ పెయిన్ అంటే బాధను కలిగిస్తుంది. Of what value is charity performed with wealth earned by deceiving others? Only they derive the fruits of such charity. అంటే మరొకసారి చదవండి. ఆఫ్ వాట్ వాల్యూ ఇస్ ద చారిటీ Performed with wealth earned by deceiving others. Performed with wealth. WEALTH. అవును మేడం. సంపద. వెల్త్ earned by deceiving others. అదేండి, అంటే ఇతరులను మోసం చేయడం వల్ల అది చేసినటువంటి దానం ఏం ఉపయోగం అంటే, ఇతరుల్ని మోసం చేయడం వల్ల అనే దాంట్లో దానం అన్నది ఒక సద్బుద్ధితో, ఒక రకమైనటువంటి దయతో, ప్రేమతో చేయకుండా మోసబుద్ధితో చేసినటువంటి దానం వల్ల ఏమి లాభం, ఏమి దానికి ఫలితం ఉంటుంది? Religious observances add to one's vanity. అదే విధంగా మతపరంగా మనం ఎన్నో రకాలైన పూజలు, వ్రతాలు, ఇవన్నీ కూడా మనకు ఉన్నటువంటి వ్యానిటీ అంటే ఏంటి, మిథ్యాహంకారాన్ని పెంచుతుంటాయి. There is only one remedy for ignorance of the Lord. అంటే ఈ చిదాత్మని, ఇక్కడ లార్డ్ అంటే చిదాత్మ అని తెలుసుకోండి. ఈ చిదాత్మని కప్పి ఉంచుతున్న ఈ అజ్ఞానాన్ని పోగొట్టుకోవడానికి ఒక రెమెడీ ఉంది. రెమెడీ అంటే ఏమిటండి, ఒక ఉపాయం ఉంది, దాన్ని తొలగించే ఉపాయం. The firm and decisive renunciation of craving for sense pleasures. అదండి, ఏమిటా ఉపాయం అంటే నిశ్చయంగా, గట్టిగా, తర్వాత ఈ ఇంద్రియ సుఖాల కోసం తప్పించే, వాటిని కావాలని కోరుకుతుంటారు కదండి, ఆ కోరికలోంచి బయటపడాలి. ఫర్మ్ అంటే గట్టిగా, తర్వాత నిశ్చయాత్మకంగా, ఇంద్రియ సుఖాలు ఏమీ లేవు, ఇవి బాధాకరమైనవే, వీటిలో దోషం అన్నది ఉంది అని తెలుసుకుని వాటి నుంచి బయటపడడం వల్లే మనం ఆత్మతత్వాన్ని పొందగలం. అంటే ఈ ఆత్మతత్వాన్ని కవర్ చేసే ఇగ్నోరెన్స్ ఉంది, ఆత్మతత్వం అక్కడే ఉంది, కేవలంగా అజ్ఞానం దాన్ని మూసేసింది గనక, ఆవరించేసింది గనక మనం తెలుసుకోలేకపోతున్నాం. ఆ అజ్ఞానాన్ని తొలగిస్తే ఉండేదే ఆత్మతత్వం. ఎలా తొలగించాలి? నిశ్చయంగా, తర్వాత దృఢంగా మనం ఈ ప్రాపంచిక విషయాలన్నీ దోషభూయిష్టమైనవి అని, ఇంద్రియ సుఖాలన్నీ కూడా బాధనిచ్చేవే అని తెలుసుకుని అందులోంచి వాటి కోసం ఆశించడం అన్నది మనం తగ్గించు, అంటే పూర్తిగా లేకుండా చేసుకుంటే ఈ అవిద్యను తొలగించగలం. Rama asked, where does this Lord dwell and how can I reach him? ఈ ప్రభు అంటే ఆయన ఎక్కడ ఉంటున్నాడు, నేను అతన్ని ఎలా చేరడం? Vasishtha replied, he who has been described as the Lord
is not very far. మనం ఇంతవరకు ప్రభు అని ఎవరినైతే వర్ణిస్తున్నామో ఆయన మనకి ఎక్కడా దూరంగా లేడు అని వశిష్ఠులు వారు రాములు వారికి చెప్తున్నాడు. రాములు వారు అడుగుతున్నాడు, మీరు ప్రభు ప్రభు అంటున్నారే, ఆయన ఎక్కడ ఉంటారు, ఆయన ఎలా నేను పొందడం అంటే ఆయన ఏం దూరంగా ఏం లేరు అని వశిష్ఠులు వారు చెప్తున్నారు. He is the intelligence dwelling in the body. మనలో తెలివి అంటే లేకపోతే సుప్రీం తెలివి అని ఒకటి ఉంది. ఆ ఆ తెలివే ఆయన అయి ఉన్నాడు. అందుకే దట్ ఇంటెలిజెన్స్ అని అంటే ఇక్కడ మనం మామూలుగా ఉన్నటువంటి తెలివితేటలు కాకుండా అటువంటి ఇంటెలిజెన్సే ఆయన అయి ఉన్నాడు. అంటే ఇప్పుడు మైండ్ పని చేయకపోతే ఏమిటి పని చేస్తుందంటే ఈ ఇంటెలిజెన్స్ పనిచేస్తుంది అక్కడ. అదే అతను అయి ఉన్నాడు. He is the universe, though the universe is not he. ఆయన మొత్తం విశ్వం అంతా ఆయనే అయి ఉన్నాడు. కానీ విశ్వం అంతా ఆయనే. మనం విన్నాం కదండి, చిదాత్మలో జగత్తు భాసిల్లుతోంది అంటే మొత్తం జగత్తంతా ఆ చిదాత్మే అయ్యింది. ఆ చిదాత్మనే ఆయన లార్డ్ అని అంటున్నారు. కానీ చిదాత్మ మాత్రం అంటే లో ఆయన ఉన్నాడు, కానీ ఆ జగత్తు చిదాత్మ కాదు. అంటే యూనివర్స్ అనేది చిదాత్మలో భాసిల్లుతోంది, కానీ అది భాసిల్లేదే, అది మాత్రం చిదాత్మ కాదు. He is pure intelligence. ఆయన పవిత్రమైనటువంటి ఆ తెలివి, ఆ ఇంటెలిజెన్సే ఆయన అయి ఉన్నాడు. Rama remarked, even a little boy says that the Lord is intelligence. What need is there for special instruction concerning this? ఏంటండి What need is there for special instruction concerning this? రాములు వారు ఏమంటున్నారంటే, ఒక చిన్న పిల్లాడు కూడా ఆ ప్రభు అంటే ఇంటెలిజెన్స్ అయి ఉన్నాడని చెప్తారు. మీరు ఇప్పుడు స్పెషల్ గా ఏమిటి చెప్తున్నారు? స్పెషల్ గా ఇప్పుడు మీరు చెప్పడంలో ఉద్దేశం ఏమిటి? అవసరం ఏంటి? వశిష్ఠులు గారు చెప్తున్నారు, one who knows the pure intelligence is the objective universe knows nothing. ఈ ప్రాపంచిక విషయాల కోసం తెలిసినటువంటి తెలివి ఉందే, ఆయన ఎంతో తెలుసు ఈ ప్రపంచం కోసం, నాకు ప్రపంచ విజ్ఞానం అంతా తెలుసు వాడికి ఏమీ తెలియదు. Sentient is the universe and the sentient is the soul. బ్రాకెట్ లో జీవ అని ఇచ్చింది. జీవ అంటే ఇది ఈ యూనివర్స్ అంటే ఈ విశ్వం అంతా కూడా అశాశ్వతమైంది. అంటే ఇదంతా మళ్ళీ విలీనం అయిపోతుంది ఆత్మతత్వంలో. అలాగే జీవం కూడా, జీవాత్మ కూడా. The sentient creates the knowledge and gets involved in sorrow. ఇది ఏం చేస్తోంది? జ్ఞానం అన్నదాన్ని మనకి సృష్టించి దుఃఖంలో పడేస్తోంది. అంటే ఏంటండి, ఈ అశాశ్వతమైన ఈ జగత్తు, ఈ విశ్వం అంతా ఒక రకమైన జ్ఞానాన్ని ఇస్తుంది. ఇదిగో ఇది 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 అది, దీనికోసం ఇలా తెలుసుకోవాలంటే ఒక జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానం అంతా మనని దుఃఖ సాగరంలో పడేసేది. అంటే మళ్ళీ ఇది కూడా మీకు కొంచెం కన్ఫ్యూజన్ రావచ్చేమో, ఎలాగ జ్ఞానం దుఃఖ సాగరంలో పడేస్తోంది? ఇక్కడ ఇది పొందుతూ నువ్వు ఆనందాన్ని అనుభవిస్తావు అని ఒక జ్ఞానం వస్తుంది, మనం దాన్ని పొందడానికి ప్రయత్నిస్తాం. అందరూ కూడా అటువంటి వాటిని పొందడానికే ఎంతో డబ్బును సంపాదిస్తున్నారు. డబ్బుతోటి అశాశ్వతమైన అన్ని సుఖాలు పొందాలనే కదా. అవన్నీ ఏం చేస్తున్నాయి? మనిషిని దుఃఖసాగరంలో ముంచేస్తున్నాయి. When there is cessation of the knowledgeable and the flow of attention is towards that which is not knowable.
ఎప్పుడైతే ఇలాంటి అశాశ్వతత్వం పట్ల మన జ్ఞానాన్ని ప్రసరింపచేయకుండా ఏదైతే శాశ్వతంగా ఉందో దాని వైపు మన జ్ఞానాన్ని పెడితే, అంటే దీన్ని పూర్తిగా సెసేషన్ అంటే ఏంటండి, పూర్తిగా ఎండ్ చేసేసి దేన్ని, ఈ అశాశ్వతమైనటువంటి జగత్తులో ఉన్నటువంటి విషయ వస్తువుల పట్ల మన జ్ఞానాన్నంతటిని పూర్తిగా ఎండ్ చేసి, అంటే అంతం చేసి శాశ్వతమైన దాని వైపు మన జ్ఞానాన్ని మరలిస్తే అప్పుడు మాత్రమే మనకి ఆ తత్వం అర్థమవుతుంది, ఆత్మతత్వం. Then there is fulfillment and one goes beyond sorrow. అప్పుడు మాత్రమే వ్యక్తి పరిపూర్ణ తత్వాన్ని పొంది దుఃఖాన్ని అధిగమిస్తాడు. ఎందుకంటే శాశ్వతమైనటువంటి ఆత్మతత్వం వైపు ఎప్పుడైతే దృష్టిని పెడతాడో అప్పుడే ఆయన ఈ ప్రాపంచిక వస్తువుల నుంచి వచ్చిన దుఃఖాన్నంతటినీ, ఇంద్రియాలు ఇచ్చే దుఃఖాన్నంతటినీ అధిగమించగలడు, మనస్సు ఇచ్చే దుఃఖాన్నంతటినీ అధిగమిస్తాడు. Without the cessation of the knowable, one's attention cannot be finally turned away from the knowable. ఎప్పుడు నాకేమీ తెలియదు అని అంటే ఏంటి, ఇవన్నీ తెలుసు తెలుసు అనుకుంటున్నాం కదా, ఇవేవి నాకు తెలియవు అన్నప్పుడు మాత్రమే ఆయన యొక్క శ్రద్ధ అసలైంది ఏది తెలుసుకోవాలో, ఏ ఆత్మతత్వం తెలుసుకోవాలో దాని వైపు వెళ్తుంది. ఇది అంతమైనప్పుడు, ఈ ప్రాపంచిక విషయ వస్తు జ్ఞానం అంతా అంతమైనప్పుడే అసలైన జ్ఞానం అన్నది మనకి తెలియజేయబడుతుంది. Mere awareness of the involvement of the jiva in this samsara is of no use. అది ఈ జీవాత్మ సంసారంలో బాగా మునిగిపోయి ఉంటే ఏమీ లాభం లేదు. But if the Supreme Lord is known, this sorrow comes to an end. ఎప్పుడైతే అసలైనటువంటి ఆ ప్రభు అంటే ఆత్మతత్వాన్ని మనం తెలుసుకుంటాము అప్పుడు ఈ దుఃఖం అంతా అంతరించిపోతుంది. అంటే ఇక్కడ మీకు ఇదంతా మరొకసారి ఏం చెప్తున్నారు, ప్రాపంచిక విషయ వస్తు చింతన ఆ జ్ఞానం ఉన్నంత వరకు మనం ఆత్మతత్వం వైపు శ్రద్ధని పెట్టలేం. ప్రాపంచిక విషయాలని అనుభవించాలి అనే దాని మీదే వెళ్తుంది. ఇంద్రియ సుఖాలు అవి తెచ్చేటటువంటి ఇబ్బందులు, దుఃఖాన్ని పూర్తిగా మనం అర్థం చేసుకుని దానికి కూడా పూర్తిగా అంతం చేసే వరకు ఆత్మతత్వం పట్ల మనకి ఆసక్తి రాదు. అవి అంతం చేయడమే కాక ఆత్మతత్వం పట్ల మనం దానికి సంబంధించిన జ్ఞానాన్ని తెలుసుకుంటూ ఈ లోపల ఈ ప్రపంచ సుఖాలన్నిటిలో ప్రపంచిక జ్ఞానం అంతటిని మనం ఎప్పుడైతే అంతం చేసుకుంటామో అప్పుడు మాత్రమే మనకి అక్కడ ఉన్నటువంటి ఆత్మ అన్నది గోచరిస్తుంది. అంటే మనం నేర్చుకున్న ఈ జ్ఞానం అంతా మనకి బంధమే. అందుకే జ్ఞానాన్ని అంతా వదిలేయాలి. జ్ఞానము బంధ అని శివసూత్రాల్లో ఉంది. ఎందుకంటే బంధిస్తుంది. ఏ జ్ఞానం అయితే ఇన్నాళ్ళు ప్రాపంచిక విషయాల పట్ల మనం నేర్చుకుంటున్నామో ఆ జ్ఞానం అంతా కూడా మనల్ని బంధిస్తుంది. కనుక ఆ జ్ఞానం అంతటిని మనం వదిలేసినప్పుడు మాత్రమే అసలైనటువంటి ఆత్మతత్వం అన్నది మనకి సంభవిస్తుంది. Rama asked, "Holy sir, please describe the Lord." ఇప్పుడు రాముల వారు ఏం అడుగుతున్నారు అయితే, ఆ ప్రభువును ఒకసారి వర్ణించండి, ఎలా ఉంటారో ఒకసారి వర్ణించండి. Vasishtha replied, "The cosmic intelligence in which the universe, as it were, ceases to be, is the Lord." అంటే ఏ రకమైనటువంటి ఇక్కడ మనం అనుకున్నాం కదండి, ఆ శుద్ధ చైతన్యము లేదా ఆ చిత్ శక్తి అన్ని ఒకదానికే, అది ఈ జగత్తుని భాషల్లో చేస్తోంది అంటున్నాం కదా. ద కాస్మిక్ ఇంటెలిజెన్స్ మరొక్కసారి చదవండి. The cosmic intelligence in which the universe, as it were, ceases to be, is the Lord.
అంటే ఈ ప్రపంచం యొక్క ఆ, బింబాలన్నీ మన మనసులో ఉండిపోయి అది అవన్నీ కనిపిస్తున్నంతసేపు కూడా మనకి ఆ ప్రభు కనబడ్డు. అంటే ఆ చిత్శక్తి స్వరూపం మనకి గోచరం కాదు. ఇవన్నీ ఈ ప్రాపంచిక విషయ వస్తు వాసనలు అవన్నీ ఈ వికల్పం అంటాం, ఇవన్నీ అడ్డులు అన్నమాట. అవన్నీ తొలగిపోయాక ఉన్నదే ఆ ప్రభు. అంటే ఇవి కనబడకుండా చేస్తున్న ఇవన్నీ తొలగిపోతే ఉండేవాడే అతను. అంటే ఏమిటి మనకి కనబడకుండా చేస్తున్నాయి? ఈ ప్రాపంచికమైనటువంటి విషయాలన్నీ అక్కడ బింబాల్లా కనబడుతున్నాయి మనకి. అందుకే మనకి జగత్తే గోచరిస్తుంది. అది అవన్నీ పోయిన తర్వాత ఉన్నవాడొక్క ప్రభువే. ఆ ప్రభువులోనే ఈ జగత్తు భాషిల్లుతోంది. అక్కడ ప్రభువు అని ఇక్కడ వాడుతున్నారు ఆ చిదాత్మనే, ఆ శుద్ధ చైతన్యాన్నే లార్డ్ అని వాడుతున్నారు ఆయన. ఇప్పుడు శ్లోకం మేడం. ఓకే. ద్రష్టు దృశ్య క్రమో యత్ర స్థితోప్యస్తమయం గతః యదనాకాశం తద్రూపం పరమాత్మనః. In him, the subject-object relationship appears to have ceased. As such, he is the void in which the universe appears to exist. అంటే ఎవరిలో అయితే చూసేవాడు చూడబడేది ఈ రెండు కూడా ఉండవు ఇంకా. అంటే ఆయన శూన్య స్థితిలో ఉంటాడనమాట. అతనిలో ఈ మొత్తం సర్వ జగత్తు అంతర్లీనంగా ఉంటుంది. అంటే ఇంకా నేను చూసేవాడు అన్నవాడు ఉండడు, చూడబడేదంటూ ఉండదు. అటువంటి స్థితిలోనే అతను కనిపిస్తాడు. అంటే ఏమిటండి ఇక్కడ ఆ చూసేవాడు లేడు, చూడబడేది లేదు, రెండు విలీనం అయిపోయాయి. అటువంటి స్థితిలోనే మనకి ఆ జగత్తంతా అందులో లయమైపోయి ఉంది. అప్పుడు ఆ ప్రభు మనకి గోచరిస్తున్నాడు. అంటే సింబాలిక్ గా చెప్తున్నారు ఏంటంటే ఆ చిదాత్మలో విశ్వం అంతా భాషిల్లుతోందిగా, విశ్వంగా చూడకుండా చిదాత్మగా చూస్తున్నంతసేపు ఆ చిదాత్మలో విశ్వం లయం అయిపోయింది అనమాట. అప్పుడు చూసేవాడు లేడు, చూడబడే వస్తువు లేదు, చూసేవాడన్న భిన్నంగా లేదు. ఆ సమయంలో ఉండదే చిదాత్మ స్థితి. In him, even cosmic consciousness stands still like a mountain. ఆయనలో ఈ విశ్వం అయినటువంటి విశ్వ చైతన్యం అంతా ఒక పర్వతం లాగా స్థిరంగా ఉంటుంది. Rama asked again, how can we realize the Lord and realize the unreality of the universe that we have come to regard as real? అప్పుడు రాముల వారు మళ్ళీ మనందరిలాగే ప్రశ్నించాడు, నేను ఆ ప్రభువుని ఎలా గుర్తించగలం? అసలు ఈ జగత్తు రియల్ గా కనిపిస్తోంది, నిజంగా సత్యంగా, ఇది సత్యం కాదని ఎలా తెలుసుకోగలం అని రాముల వారు అడుగుతున్నాడు. అంటే అన్రియల్ అని అంటే నిజం కాదు, సత్యం కాదని ఎలా మనం తెలుసుకోగలం? Vasishtha answered, the Lord can be realized only if one is firmly established in the unreality of the universe, even as the blueness of the sky is unreal. అది ఎప్పుడు మనకి ఆయన గోచరిస్తాడంటే ఈ విశ్వం అంతా అసత్యం సుమా అని నిశ్చయాత్మకమైన బుద్ధి ఉన్నప్పుడే మనకు ఆ ప్రభు కనిపిస్తాడు. ఎలాగైతే మనకి ఆకాశం నీలంగా కనిపిస్తోంది, మనం సరే కనిపిస్తోంది కదా అని ఆకాశంలోకి వెళ్ళి చూస్తే ఆకాశం అంటే కేవలం శూన్యమే, అక్కడ ఏమీ లేదు నీలంగా, కానీ అలా కనిపిస్తోంది ఇక్కడి నుంచి. అలాగే జగత్తు ఉన్నట్టు కనిపిస్తోంది. అసలు ఆ జగత్తు యొక్క అసత్యాన్ని మనం పూర్తిగా అనుభవించి ఇది అసత్యమే అని దాని మీద నిశ్చయాత్మకమైన బుద్ధి ఉన్నప్పుడే ఆ ప్రభు మనకి కనిపిస్తాడు. ఇక్కడ ప్రభు అంటే ఏమిటండి? చిదాత్మ. చిదాత్మలో ఈ ప్రపంచం సత్యం కాదు అనే నిశ్చయాత్మకమైన బుద్ధి ఉన్నప్పుడు ఆ ప్రపంచ దృశ్యాలన్నీ వికల్పాలు అవన్నీ పోతే నిర్వికల్పంగా ఆ చిదాత్మ ఉంటుంది.
ఆయన లార్డ్ అని సింబాలిక్ గా చెప్పేది ఆ చిదాత్మని. Dualism presupposes unity and non-dualism suggests dualism. డ్యూయలిజం ప్రీసపోజెస్ యూనిటీ అండ్ నాన్ డ్యూయలిజం Suggests dualism. నాన్ డ్యూయలిజం సజెస్ట్ డ్యూయలిజం. అంటే Yeah. అద్వైతము అనగానే అందులో ద్వైతం అంటేనే రెండు అని, అంటే అందులో యూనిటీ దాంట్లో నిబిడీకృతంగా ఉంది. అలాగే అద్వైతంలో ద్వైతం కూడా ఉంది. ద్వైతంలో అద్వైతం ఉంది, అద్వైతంలో ద్వైతం ఉంది. అంటే ఈ పాయింట్ క్లారిటీ ఎలా అంటే, జగత్తు వేరుగా ఈ చిదాత్మతత్వం వేరుగా కనిపించినది ద్వైతం. అంటే నేను వేరుగా, నేనే ఆ చిదాత్మని అని. కానీ ఒకటిలో రెండు ఉన్నాయి. ఆ చిదాత్మలోనే భాషిల్లుతోంది జగత్తు. ఆ రెండింటిలో ఒకటి ఉంది. జగత్తు ఏం వేరు కాదు, అది కేవలంగా చిదాత్మే. ఇలా చెప్పడానికి ద్వైతంలో అద్వైతం ఉంది, అద్వైతంలో ద్వైతం ఉంది అని చెప్తున్నారు. Only when the creation is known to be utterly non-existent, the Lord is realized. ఎప్పుడైతే సృష్టి అంతా కేవలంగా అసలు దీనికి అస్తిత్వమే లేదు, ఇది సత్యమే కాదు అనే భావన గట్టిగా వచ్చిందో అప్పుడే మనకి ఆ ప్రభువుని మనం గుర్తించగలం. జై గురుదేవ్. నమస్తే, చెప్పండి. ఈ ద్వైతము అద్వైతము ఒక దాంట్లో ఒకటి ఉన్నది, కొంచెం మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. అది ఒక్క పడతలేదు. చిదాత్మే, ఒకసారి జాగ్రత్తగా వినండి. చిదాత్మ ఒక్కటే ఉన్నది కదండి, ఒకే ఒక చిదాత్మ, అది అద్వైతం. అంటే ఇంక ఇన్ని లేవు. కానీ చిదాత్మలో జగత్తు భాషిల్లుతోంది, అది అప్పుడు ద్వైతం అయింది. రెండు ఉన్నాయి. కానీ భాషిల్లుతోంది కానీ జగత్తు నిత్యంగా కనిపిస్తున్న జగత్తు అసలు లేనే లేదు, అది భాషిల్లుతోంది చిదాత్మే జగత్తుగా. అంటే ఒక దాంట్లో రెండు వచ్చాయి, ఆ రెండు మళ్ళీ జ్ఞానం వల్ల ఒకటి అయిపోయి జగత్తు వేరేగా ఉంది అన్న భావం వచ్చి, తర్వాత మళ్ళీ జ్ఞానం వల్ల ఏం తెలిసింది, జగత్తు భాషిల్లుతోంది చిదాత్మగా, అది ఒక్కటే. ముందు రెండుగా ఉన్న దాంట్లో ఒకటి ఉంది, మళ్ళీ ఒకటి రెండుగా అవుతోంది. ఆ చిదాత్మే జగత్తుగా కూడా భాషిల్లుతోంది. అర్థమైందా? ఉన్నదంతా చిదాత్మే, దాంట్లో జగత్తు భాషిల్లుతోంది, అప్పుడు రెండే. మళ్ళీ రెండు జ్ఞానం వల్ల తెలుసుకోవాల్సింది ఏంటంటే, రెండు జగత్తు వేరే ఏం లేదు, అది చిదాత్మే అని తెలుసుకుంటే అది ఒకటి అయిపోయింది. అందుకే అద్వైతంలో ద్వైతం ఉంది, ద్వైతంలో అద్వైతం ఉంది. అద్వైతము అనగానే రెండు కానిది, ద్వైతము అంటే రెండు అయినది. కొంచెం ఎగ్జాంపుల్ ఏదైనా ఇవ్వగలరా? ఎగ్జాంపుల్ ఇదే. అంటే ఒక్కటే ఉన్నదండి ఈ ప్రపంచం అంతా, జగత్ అంతా ఉన్నది ఒక్కటే. ఏమిటది? చిదాత్మ ఒక్కటే ఉంది, అది అద్వైతం. అంటే రెండు లేవు. చిదాత్మలో జగత్తు భాషిల్లుతోంది, జగత్తుగా వేరే కనిపిస్తోంది. అంటే మనకందరికీ జగత్తు వేరేగా కనిపిస్తోంది కదా, ఇది వేరేగా ఉంది, చిదాత్మ వేరేగా ఉంది అని అనుకోవడమే ద్వైతం. అర్థమైందా? అంటే మనకి ఈ జగత్తంతా ఉన్నది లోపల నుంచి చూస్తే జ్ఞాన నేత్రంతో కేవలంగా చిదాత్మే, అది అద్వైతం. అజ్ఞానంతో రెండు కనిపిస్తున్నాయి. ఏమంటారు? ఓకే ఓకే, అది చెప్పారు ఇక్కడ. ఓకే. Continue చేయనా? కంటిన్యూ చేయండి. Rama asked, Holy Sir, by what method is this known? And what should I? By what method is this known? And what should I know by which the knowable comes to an end? అది అంటే ఏ పద్ధతి వల్ల నేను తెలుసుకోవడం, ఏ పద్ధతుల వల్ల తెలుసుకునేవాడు అంతరిస్తాడు, లేకుండా పోతాడు,
అంటే తెలుసుకునేది పూర్తిగా పోతుంది. తెలుసుకునేది అంటూ ఏది లేకుండా ఏ పద్ధతులు చేస్తే మనకి పోతుంది. నోబుల్ అంటే అది. Vasishtha replied, రాములు ఇది అర్థమైంది కదా. ఏ పద్ధతులతో నేను ఇవన్నీ తెలుసుకోవడం, ఏ పద్ధతులతో తెలుసుకోబడేది పోతుంది. Vasishtha replied, the wrong notion that this world is real has become deep rooted on account of persistent wrong thinking. ఈ ప్రపంచము అంటే లేదా ఈ జగత్తు సత్యము అన్న భావన మనకి అనాది నుంచి వచ్చేసింది. ఎప్పటి నుంచో ఈ ఆలోచన మనలో, అంటే ఈ జన్మదే కాదు ఎన్నో జన్మల నుంచి కూడా గట్టిగా ప్రతిష్టాపన అయిపోయింది మనలో. ఏమిటి ప్రతిష్టాపన అయిపోయింది? జగత్తు సత్యము. However, it can be removed that very day on which you resort to the company of holy men. మనం ఎప్పుడైతే And to the study of the holy scripture. ఎప్పుడైతే మనం సత్పురుషుల యొక్క సాంగత్యంలో ఉంటామో, వాళ్ళని చేరుకుంటామో, ఎప్పుడైతే మనం శాస్త్ర జ్ఞానాన్ని అధ్యయనం బాగా చేస్తామో, అప్పుడే మనం దీన్ని అనిత్యత్వం మనకి తెలిసిపోతుంది. అంటే ఇంతవరకు సత్యం అనుకున్న జగత్తు సత్యము కాదన్న జ్ఞానం స్ఫురిస్తుంది. లక్ష్మి, నేను వసంత. ఒక సేయింగ్ ఉన్నది కదా, ద రియల్ లెర్నింగ్ కమ్స్ వెన్ యూ అన్లర్న్ ఎవ్రీథింగ్ అని ఒకటి ఉంది కదా. అన్లర్న్ అయినప్పుడు రియల్ లెర్నింగ్ వస్తుంది. అంటే మనం ఏది మొదట అనుకున్నామో అవన్నీ వదిలేస్తేనే, తెలుసుకున్నవన్నీ వదిలేస్తేనే అసలైనటువంటి జ్ఞానం తెలుస్తుంది అని ఒక ఇంగ్లీష్ లో కూడా ఒక ఇది స్టేట్మెంట్ ఉంది కదా. నువ్వే ఒకసారి చెప్పినట్టున్నావు అందులోనూ లెక్చర్స్ లో. అన్లర్నింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అంటే మనం ఏ ప్రీవియస్ నాలెడ్జ్ అంతా వదిలిపెడితేనే కొత్త నాలెడ్జ్ అనేది టక్కున బుర్రలోకి వస్తుంది అని కదా. ఇక్కడ కొత్త నాలెడ్జ్ కాదు, కొత్తదైనటువంటి అది మనకి పూర్తిగా అనుభవంలోకి వస్తుంది. అంటే నాలెడ్జ్ కాకపోతే ఎక్స్పీరియన్స్, అనుభూతి ఏదైతే అది నేను అదే జ్ఞాపకం వచ్చి నేను జస్ట్ యాడ్. ఇంతకు ముందు అది చెప్పారు కదా, అదే వాక్యాన్ని నువ్వు ఇప్పుడు చెప్తున్నావు కదా. ఇంతకు ముందు చెప్పారు సార్. ఆ నోబుల్ ని ఎప్పుడైతే సీజ్ చేస్తామో అప్పుడు కదా సుప్రీం లార్డ్ నువ్వు చూడగలవు అని కదా. ఇంతకు ముందు కూడా ఆ వాక్యం క్లియర్ గా కూడా చెప్పారు. అంటే నీకు తెలుసున్న జ్ఞానం అంతటినీ వదిలేయి, అప్పుడు మాత్రమే. అదే అందుకే జ్ఞానం బంధ అని చెప్పాను కదా, శివసూత్రాల్లో చెప్పారు. ఓకే, ఇప్పుడు తులసిరామ్ గారు ఇప్పుడు ఈ వాక్యం మరొకసారి చదవండి. However, it can be removed that very day on which you resort to the company of holy men and to the study of the holy scripture. అంటే ఈ రకం ఈ జగత్తు నిత్యము అన్న భావన ఎలా పోగొట్టుకోగలం? సత్పురుషుల సాంగత్యం వల్ల, శాస్త్ర అధ్యయనం వల్ల ఈ భావన మనకు పోతుంది. ఏ భావన? జగత్తే సత్యం అన్న భావన పోతుంది. Of all scriptures, this Maharamayanam is the best. అన్నిటిలోకి దీన్ని మహారామాయణం అంటున్నారు. ఇప్పుడు యోగ వాసిష్టాన్ని మహారామాయణం అంటాం. ఈ మహారామాయణం మిగతా అన్ని గ్రంథాలలో కంటే చాలా ఉత్తమమైనది. What is found here is found elsewhere. ఇక్కడ దొరికేది ఇతర చోట్ల కూడా దొరుకుతుంది. What is not found here is not found anywhere else. ఇక్కడ దొరకంది ఇంకెక్కడ దొరకదు. However, if one does not wish to study this,
one is welcome to study any other scripture. There is no objection to this. ఒకవేళ ఎవరికైనా ఇది చదవాలని ఇష్టం లేకపోతే ఏ గ్రంథమైనా చదవచ్చు. When the wrong notion is dispelled and the truth is realized, that realization so thoroughly saturates one that one thinks of it, speaks of it, rejoices in it, and teaches it to others. అది ఆయనకు ఉన్నటువంటి రాంగ్ నోషన్ ఏంటి? జగత్తు నిత్యము సత్యము అనే రాంగ్ నోషన్ పోయినప్పుడు ఆయనకి సత్యం అన్నది ప్రతిష్టాపన అయిపోతుంది. ఉన్నది ఒక్క చైతన్యమే, అదొక్కటే నిత్యము అని తెలిసినప్పుడు ఆయన చాలా ఆనందపడతాడు. ఆయన ఆ ఆనందంతో ప్రతి ఒక్కరికి దాన్ని వివరిస్తూ చెప్తాడు. ఎందుకంటే ఆ చిదాత్మ ఒక్కటే సత్యం అని, ఇంకా అందులోనే ఉంటాడు ఆయన. Such people are sometimes called Jivan Mukta and also Videha Mukta. అలాంటి వాళ్ళని మనం ఏమంటాము? జీవన్ముక్తులు. ఎవరైతే ఆత్మ చైతన్యం ఒక్కటే సత్యమని, మిగతా అన్ని అసత్యమని పూర్తిగా తెలుసుకుని అందులోనే వాళ్ళు ఉండిపోతారో వాళ్ళని మనం జీవన్ముక్తులు అని అంటాం. ఇంకా ఏమంటారు? జీవన్ముక్త సైన్ Videha Mukta. విదేహముక్త అని కూడా, విదేహముక్తులు అని కూడా అంటాం. Rama asked, చెప్పండి మేడం. ఎవరైతే విదేహముక్తులన్నా జీవన్ముక్తులన్నా జీవించి ముక్తిని పొందిన వాళ్ళందరూ కూడా జీవన్ముక్తులే. రెండో విదేహము విదేహ, దేహము లేకుండా ముక్తిని పొందిన వాళ్ళని విదేహముక్తులు అంటారు. అంటే తర్వాత ముక్తిని పొందితే విదేహ దేహంతో విదేహ అంటే ఎస్ విదేహ. ఓకే. దేహం ఉండి దేహంతోనే ముక్తిని పొందడం ఒక పద్ధతి, వాళ్ళని జీవన్ముక్తులు అంటాం. విదేహం అంటే దేహం లేకుండా, దేహం లేకుండా, అంతేగా? మరణానంతరం ముక్తి పొందిన వాళ్ళు. ఓ అదే మరణానంతరాన్ని దాన్ని విదేహ అంటారా? విదేహ అంటే దేహం లేకుండా అని. అదేనా మీ డిఫరెన్స్ అడిగింది? ఇక్కడ చిన్న ఇది ఉంది. అంటే నేను నా నెట్ లో సర్చ్ చేస్తే విదేహముక్తి రిఫర్స్ టు ది మోక్ష ఆఫ్టర్ డెత్. ఆల్సో ఇట్ మీన్స్ ద లిబరేషన్ ఫ్రమ్ ద విట్నెస్ స్టేట్ బియాండ్ ది ఐ బ్రహ్మన్ కన్విక్షన్. అది అని రాసింది. అంటే మోక్ష ఆఫ్టర్ డెత్, అదే దేహం లేదు. అదే చదవండి. Rama asked, Lord, what are the characteristics of Jivan Mukta, that is liberated while living, and Videha Mukta, liberated ones who have no body? అది అంటే ఎవరికైతే జీవంతోటే ముక్తిని పొందిన జీవన్ముక్తుల లక్షణాలేంటి, విదేహముక్తుల లక్షణాలేంటి అని రాముల వారు అడుగుతున్నారు వశిష్ఠుల వారు. Vasishtha replied, he who, while living an apparently normal life, experiences the whole world as an emptiness, he is a Jivan Mukta. ఇక్కడ అపారెంట్లీ అంటే ఆయన మామూలు జీవితం గడిపిస్తున్నట్టు కనిపిస్తూ ఉంటాడు. ఈ ప్రపంచం అంతటిని, ఆ జగత్తంతటిని శూన్యంగానే భావిస్తాడు. ఇక్కడ శూన్యం అంటే చిదాత్మగానే భావిస్తాడు. అటువంటి వాడిని జీవన్ముక్త అంటాం. అంటే ఇదంతా కేవలం చైతన్య స్వరూపమే అని ఆయనకు తెలుసునా మామూలుగా ఇతరులాగే జీవిస్తూ ఉంటాడు. అటువంటి వాళ్ళని మనం జీవన్ముక్తులు అంటున్నాం. అంటే మనకు అందరికీ తెలుసున్నదే, జీవన్ముక్తులు అన్ని పనులు చేస్తూనే ఉంటారు, సామాన్యంగా జీవిస్తూ ఉంటారు, హర్షశోకాలు లేకుండా ఉంటారు అని ఉన్నట్టుగా నటిస్తారు, కానీ వాళ్ళకు ఉండవు.
అని మనం నేర్చుకున్నాం. అలా అంటే వాళ్ళు జీవించుండగానే ముక్తిని గౌతమ్ బుద్ధుడిని అలా చెప్పొచ్చు మేడం. ఆయన పొందిన జ్ఞానం వల్లే అందరికీ చెప్పాడు కదా. అదే అంటే వాళ్ళు జీవించుండగానే ముక్తిని పొందుతారు గనక. అవును. జనకుడు కూడా జీవన్ముక్తుడే కదా. జనకుడు, అవును, జనకుడు, హేమచూడు వీళ్ళందరూ కూడా జీవన్ముక్తులే. జీవితం ఉండగానే వాళ్ళు ముక్తిని పొందారు. ఓకే. He is awake but enjoys the calmness of deep sleep. ఆయన సుఖంగా ఉంటాడు, కానీ అంతర్గతంగా పూర్తి నిద్రాస్థితి అన్నంత ఆనంద, అంటే ఆ స్థితిలో ఉంటాడు. అంటే ఏంటంటే ఈ ప్రాపంచిక వ్యవహారాలు ఆయనకి ఏమీ బాధించలేదు. ఎవరు He is unaffected in the least by pleasure and pain. అది ఆయన హర్ష శోకాలతో ఏమీ ప్రభావితం కాడు. ఇక్కడ శ్లోకం జో జాగర్తి సుషుప్తస్థో యస్య జాగ్రన్న విద్యతే యస్య నిర్వాసనో బోధః స జీవన్ముక్త ఉచ్యతే. He is awake in deep sleep, but he is never awake to this world. His wisdom is unclouded by latent tendencies. ఆయనలో ఉన్న జ్ఞానం దేని చేత ఆవరించబడదు, అజ్ఞానం చేత ఆవరించబడకుండా ఆయన ఎప్పుడూ కూడా అవేక్ ఇన్ డీప్ స్లీప్. అంటే మామూలు స్లీప్ అని కాదు అక్కడ. అంటే ఆయన ఈ జగత్తు యొక్క విషయాలన్నిటి కూడా ఆయనకి శోకమోహాలు ఏమీ ఉండవు. జగత్తు నిత్యం కాదన్న అవేర్నెస్ తో నిరంతర జాగరూకుడై ఆత్మ చైతన్యంలోనే ఉంటాడు. అది జీవన్ముక్తుడి లక్షణం. His wisdom is unclouded by the latent tendencies. ఆయనలో ఉన్న జ్ఞానం అంతర్గతంగా మనందరికీ ఏంటవుతోంది, మనలో లేటెంట్ అంటే లోపల అంతర్గతంగా ఉన్నటువంటి కొన్ని టెండెన్సీస్, అంటే వృత్తుల వలన మనం ఏంటంటే అజ్ఞాన పూరితమైన వాటితోటి క్లౌడ్ అయిపోతుంది మన జ్ఞానం. జీవన్ముక్తుడి జ్ఞానం అజ్ఞానంతో ఆవరించబడదు, పూర్తి జ్ఞానంగా బాసిల్లుతుంది. He appears to be subject to likes, dislikes and fear. ఆయన బయటకు ఎలా కనిపిస్తాడు, ఇతనికి ఇష్టాయిష్టాలు ఉన్నాయి, అన్ని బాగానే అనుభవిస్తున్నాడు అన్నట్టు కనబడతాడు. But in fact he is as free as the space. కానీ నిజం చెప్పాలంటే ఆ అంతరిక్షం ఎంత స్వేచ్ఛగా ఉందో అంత స్వేచ్ఛగా ఉంటాడు ఆయన. ఎందుకంటే దేనితోటి బంధించబడ్డు. ఆయన బయటకు అలా కనిపిస్తాడు, తను కూడా ఆనందిస్తున్నట్టు దుఃఖిస్తున్నట్టు, కానీ ఆయనకి దుఃఖము లేదు, ఆనందము లేదు. ఎందుకు? ఆయన ఆనంద స్వరూపుడై తన ఆత్మస్థితిలో ఉన్నవాడికి జగత్తు నిత్యము కాదు, అబద్ధము, అసత్యం అని తెలిసిపోయింది. అందుకని అసత్య విషయాలన్నిటిలో ఆయన ఎక్కువగా రమించడు. He is free from egotism and volition. ఆయన అహంకారం మమకారాల్లోంచి దూరంగా ఉంటాడు. అంటే ఈగోటిజం ఉండదు, నేనే అన్ని చేస్తున్నానన్న కర్తృత్వ భావం ఆయనకు ఉండదు. తర్వాత ఈ శరీరాన్ని నేనే అన్న అహం ఉండదు. అందుకని ఆయన వీటన్నిటికీ దూరంగా ఉంటాడు. And his intelligence is unattached, whether in action or in inaction. ఆయన పనులు చేస్తున్నా పనులు చేయకపోయినా ఆయన యొక్క తెలివి దేనితో కూడా బంధం లేకుండా ఉంటుంది. అంటే ఆయన దేనితో సాంగత్యం కలిగి ఉండడు. లేకపోతే ఈ చర్యలేవి అతన్ని బంధించవు. ఎందుకు? ఆయన కేవలంగా చేస్తాడు, కానీ హర్షశోకాలు ఆయనకి లేవు. జగత్తు సత్యం కాదు అని ఆయనకి బాగా తెలుసు. తాను చిదాత్మ అయి ఉన్నాను, జగత్తంతా చిదాత్మ స్వరూపమే అనే భావన బాగా తెలుసు. అటువంటి వ్యక్తిని ఇవేవి బంధించవు.
None is afraid of him. He is afraid of none. ఆయన అంటే ఎవరికి భయం ఉండదు, అలాగే ఆయనకి ఎవరన్నా భయం లేదు. He becomes a videha mukta when in due time the body is dropped. ఆయన శరీరం వదిలేసిన తర్వాత క్రమేణా ఆయన విదేహముక్తుడు అయిపోతాడు. The videha mukta is yet is not I nor the other. విదేహముక్త ఈజ్ నాట్ ద ఐ nor the other. అంటే విదేహముక్తుడు అంటే ఆయన ఎవరు కాదు, ఎందుకంటే ఆయన దేహం వదిలేసేకే చిదాత్మతోటి నేనే చిదాత్మని అనే స్థితికి వస్తాడు, అంటే చిదాత్మతో ఏకరూపం అయిపోతాడు. అందుకని ఆయన ఎవరు కాడు, దేహం ఉన్నంత వాళ్ళు ఎవరు కూడా నేను కాను, మిగతా వాళ్ళు విదేహముక్తులు కాదు. ఎవరు విదేహముక్తులు? బతికున్న వాళ్ళు విదేహముక్తులు కాదు అని చెప్పడానికి నెయిదర్ ఐ నార్ యు నార్ అదర్స్ అంటున్నారు. అంటే మరణానంతరం వాళ్ళు విదేహముక్తులు అవుతారు. He is the sun that shines, Vishnu that protects all, Rudra that destroys all, Brahma that creates. He is space, the earth, water and fire. ఆయన అన్నిటితో ఏకరూపం అయిపోతాడు. ఆయనే ప్రకాశించే సూర్యుడు, తర్వాత ఈ విశ్వాన్ని సృష్టించేటటువంటి విశ్వకర్త అయినటువంటి బ్రహ్మ, విశ్వాన్ని లయం చేసేటటువంటి ఈశ్వరుడు, విశ్వాన్ని పరిపాలించే విష్ణువు ఆయనే. వాళ్ళకంటే ఆయన భిన్నంగా ఉండడు. ఆయన ఆ అనంతమైనటువంటి శూన్యమే ఆయన అయిపోయాడు. He is in fact cosmic consciousness. అతను ఆ విశ్వ చైతన్యం అయిపోతాడు అనమాట. అసలు ఆయన విశ్వ చైతన్యమే. ఓకే, హలో, చెప్పండి సుల్తాన్. నాది బ్రేక్ అయింది మేడం కనెక్షన్, అందుకని. సరే. He is in fact cosmic consciousness, that which is the very essence in all beings. ఆయన ఈ మొత్తము చైతన్య స్వరూపుడే ఆయన అన్నమాట. ఈ చైతన్యమే అన్ని జీవాలలో వ్యాపించి ఉంది. అన్ని జీవాలలో ఉన్నటువంటి చైతన్యమే ఆయన. ఆ మొత్తం విశ్వం అంతా వ్యాపించిన చైతన్యమే ఆయన అయిపోయా అని ఆయనకి అనుభూతి జ్ఞానంలో తెలిసిపోతుంది. All that which is in the past, present and future, all indeed is he and he alone. అప్పుడు ఆయన ఏదైతే వర్తమానంలో ఉందో, ఏదైతే భూతకాలంలో ఉందో, ఏదైతే భవిష్యత్ కాలంలో ఉండబోతుందో అదంతా ఆయనే. ఎందుకంటే చైతన్యంకి శివ చైతన్యం కాక ఇంకా ప్రపంచంలో విశ్వంలో ఏమీ లేదు, ఉన్నది ఒక్కటే. అది గతంలో ఉంది, వర్తమానంలో ఉంది, భవిష్యత్తులో ఉండబోతుంది. చైతన్యం తప్ప మరొకటి లేదు. Rama asked again, Lord, my perception is distorted. How can I attain to that state you have indicated? రాములు వారు ఏం చెప్తున్నారంటే, నాకు కొంచెం వేరే విధంగా, అంటే బాగా క్లియర్ గా అర్థం కావట్లేదు. నేను ఏ విధంగా మీరు చెప్పినటువంటి స్థితిని పొందగలను? అంటే మీరు చెప్పేది నాకు పూర్తిగా అర్థం కాలేదు. నేను ఆ స్థితిని ఏ విధంగా పొందగలను? Vasishtha replied, what is known as liberation
O Rama, is indeed the absolute itself, ఉమ్. which alone is. అంటే ఉమ్. అంతేనా? అంతే మేడం. విచ్ అలోన్ ఈజ్ అంటే Yeah. మనం దేన్ని ముక్తి అంటున్నాము, అది కేవలంగా చిదాత్మ స్వరూపమే అన్నది అదొక్కటే అని తెలుసుకోవడమే ముక్తి. నేను చిదాత్మనై ఉన్నాను, జగత్తంతా చిదాత్మమే అని ఎప్పుడైతే మన అనుభూతికి వచ్చిందో దాన్నే ముక్తి అంటాం. నేను బాడీని, శరీరాన్ని అని భావన నుంచి నేను శరీరాన్ని కాను, జగత్తు నాకంటే భిన్నంగా లేదు, నేను ఆ జగత్తుకు మూలమైన చిదాత్మని అని ఎప్పుడైతే తెలిసిందో అదే ముక్తి. That which is perceived here as I, you, etc. only seems to be, for it has never been created. అది నువ్వు నేను అని ఇలా భిన్న భిన్నాలుగా వేళ్ళు పరులు అనేవన్నీ కూడా అవి కేవలంగా కనబడుతున్నాయి తప్ప అవి ఎక్కడా సృష్టించబడలేదు. నువ్వు వేరు, నేను వేరు, ఈ ప్రజలు వేరు అనే భావన మనకి అలాగ కనిపిస్తున్నాం వేరుగా, కానీ అలాగా సృష్టించబడలేదు. అంటే సృష్టిలో వేరు అన్నది లేదు, ఏకరూపమైనటువంటి చిదాత్మే ఉన్నది ఒక్కటే. నాలోని, ఇతరులలోని, నీలోని, అందరిలో ఉన్నది ఒక్కటే చిదాత్మ. ఇన్ని భిన్నత్వాలు లేవు, భిన్నత్వాలు కేవలం మనసులో ఊహించుకున్నవే. How can we say that Brahman has become all these worlds? ఎవరు అడిగారు? First reply, దాని continuation. ఓకే, How అయితే can we say ఉమ్, that Brahman has become all these worlds? అంటే ఈ విశ్వాలన్నీ బ్రహ్మమే ఈ ఇన్ని రకాలైనటువంటి ప్రపంచాలుగా అయ్యాడని ఎలా చెప్పగలం? ఉమ్, O Rama, in ornaments I see only gold, in waves I see only water, in air I see only movement, in space I see only emptiness, in mirage I see only heat and not else. ఇన్ మిరేజ్ ఐ సీ ఓన్లీ Heat, హీట్. H-E-A-T. ఓకే, ఆయన ఏమంటున్నాడంటే ఎలాగా తెలుస్తుంది అంటే ఇన్ని విశ్వాలు ఉన్నా ఒకే రకమైనటువంటి చిదాత్మ ఒకటే అని ఎలా చెప్తున్నాము? ఎన్నో బంగారం నగలలో నేను బంగారాన్ని చూస్తున్నాను, ఎన్నో వేల కొలది, వందల లక్షల కొలది ఉన్న తరంగాలలో నేను కేవలంగా నీరుని మాటనే చూస్తున్నాను. ఈ మొత్తం ఈ స్పేస్ అంటే అంతరిక్షం అన్న దాంట్లో శూన్యాన్నే చూస్తున్నాను. అలాగనే లాస్ట్ In ఏంటి? air I see only movement. గాలిలో, గాలి అని ఏదైతే అంటున్నామో దానిలో చలనం ఒక్కటే నేను చూస్తున్నాను. In mirage తర్వాత? I see only heat. In mirage ఎండమావిలో నేను Only heat. కేవలంగా ఉష్ణమే చూస్తున్నాను. అంటే ఎండమావిలో నీరు నేను చూడటం లేదు, అక్కడున్న వేడొక్కటి చూస్తున్నాను. అంటే ఉన్న సత్యాన్నే నేను చూస్తున్నాను, అసత్యాలేవి పట్టుకోవటం లేదు. Similarly, I see only Brahman, the absolute, not the worlds. అలాగే ఇన్ని రకాలైన ఈ ప్రపంచాలలో ఉన్నటువంటి ఆ బ్రహ్మాన్నే నేను చూస్తున్నాను. ఆ బ్రహ్మ పదార్థం ఒక్కటే సత్యం తప్ప మరి ఏదీ లేదు. ఈ ప్రపంచాలంతటా ఉన్న బ్రహ్మ పదార్థం ఒకటే చూస్తున్నాను. ఎన్నో నగలుగా ఉన్న బంగారం ఒకటే చూసినట్టుగా ఎన్నో రకాలైనటువంటి వస్తువులతో వాటితో ఉన్న ఈ ప్రపంచాలన్నింటిలో ఒక్క బ్రహ్మనే నేను చూస్తున్నాను, అదే సత్యం. The perception of the worlds is beginningless ignorance. అది అంటే ఇవి ప్రపంచాలుగా మనకి కనబడడం అన్నది ఆది లేని ఒక అజ్ఞానంతో మనకి స్టార్ట్ అయింది. ప్రపంచంగా వేరుగా కనబడడం అజ్ఞానం వల్లే ఇలా జరుగుతోంది. Yet it will vanish with the help of inquiry into truth.
అయినా మనం సత్యం కోసం విచారణ చేస్తూ ఉంటే ఇవన్నీ కూడా అదృశ్యం అయిపోతాయి. Only that ceases to be which has come into being. ఏదైతే మనం అస్తిత్వం ఉంది అనుకుంటున్నామో అవన్నీ అంటే పూర్తిగా నశించిపోతాయి. This world has never really come into being, yet it appears to be. అసలు నిజానికి ప్రపంచం అంటూ అది ఏమీనూ లేదు, అది కేవలంగా కనిపిస్తోంది. చిదాత్మ జగత్తుగా భాసిల్లుతోందే తప్ప జగత్తు ఏమీ సృష్టించబడలేదు. ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. జగత్తుగా సృష్టి జరగలేదు, చిదాత్మ జగత్తుగా భాసిల్లుతోంది. Only that ceases to be which has come into being. This world has never really come into being, yet it appears to be. అయిపోయింది కదా. The exposition of this truth is contained in this chapter on creation. ఈ అధ్యాయంలో ఈ సత్యం ఏంటండి, జగత్తు యొక్క స్థితి మనకి తెలియజేశారు. ఏంటని? జగత్తుగా కనబడుతున్న జగత్తు అసత్యము. అసలు జగత్ అన్నది కేవలం మిథ్యే, దానికి అస్తిత్వం లేదు. అస్తిత్వం ఉన్నట్టుగా అజ్ఞానం కారణంగా కనబడుతోంది. మనలో ఉన్న అజ్ఞానము, మాయ, అవిద్య కారణంగా జగత్తు ఒకటి ఉన్నట్టుగా కనబడుతోంది. అసలు జగత్తు ఇంద్రియాలతోటే మనం పోల్చుకుంటున్నాం, కానీ జ్ఞానంతో చూస్తే జగత్తే లేదు, ఉన్నదంతా చైతన్యమే. ఓకే, ఈ అధ్యాయంలో ఇదే వివరించారు. జగత్తు ఉన్నట్టు కనబడుతోంది గాని జగత్తు లేదు. సత్యం ఏమిటి అని మనం లోపలికి వెళ్తే చైతన్యమే సత్యం. చైతన్యంలో జగత్తు భాసిల్లుతోంది గాని జగత్ అని వేరేగా ఏది లేదు. అంటే అద్దంలో ప్రతిబింబం ఎలాగైతే ఉందో జగత్ అలా ఉంది, కానీ ఇది నిత్యంగా ఉన్నట్టు మనం భ్రమ చెందుతున్నాం అజ్ఞానం కారణంగా. ఓకే, టైం అయింది మేడం, క్వశ్చన్ ఆన్సర్స్ తీసుకుంటారా? ఎవరికైనా ఏమైనా సందేహం ఉంటే అడగండి. ఎవరైనా అడుగుతున్నారా? ఈ విషయం అందరికీ అర్థమైందా? సందేహం లేదండి మేడం గారు. చేయండి ఒకసారి. ఎవరు మాట్లాడేది? రమణాజీ అండి. రమణాజీ గారు చెప్పండి, ఏంటి మీ సందేహం? అదే సందేహం లేదు, బాగా తీర్చారు సందేహం. సందేహం తీరిపోయింది. నాకు అర్థం కాలేదు. ఏంటండి? సందేహం తీరిపోయిందని చెప్తున్నారు. సందేహమే లేదు. మేడం ఏమో ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు ఈ విషయాన్ని. ఉషారాణి మేడం ఏంటంటే, జగత్తు ఇంతకు ముందు మనకి త్రిపుర రహస్యంలో కూడా చాలా క్లియర్ గా వచ్చింది. ఏంటంటే జగత్తుగా చిదాత్మ జగత్తుగా భాసిల్లుతోంది అంటే దీనికి ఉదాహరణగా అద్దంలో ప్రతిబింబం ఎలా ఉందో జగత్ అలా ఉంది. అయితే ఇక్కడ అద్దం ఏమిటి? ఒక వస్తువు ఉంటే కదా ప్రతిబింబం. ఇక్కడ అద్దం కూడా చిదాత్మే. చిదాత్మకి స్వతంత్రంగా పూర్ణంగా ఉండే స్థితి ఉంది గనక అది అద్దము వస్తువు లేకుండానే ప్రతిబింబాన్ని ఇవ్వగలుగుతుంది తన సంకల్పంతో. అదే జగత్తు. కానీ జగత్తుగా తయారయ్యి లేదు వస్తువుగా, కానీ మనకి అది నిత్యంగా సత్యంగా ఉన్నట్లు గోచరిస్తోంది. ఎలాగండి? ఇంద్రియాలతోటే పోల్చుకుంటున్నాం. ఇంద్రియాలు లేకపోతే జగత్తే లేదు. కానీ జ్ఞానంతో చూస్తే ఇదంతా చిదాత్మే.
ఇంకా జగత్తే లేదు, చిదాత్మ ఒక్కటే ఉంది, లేకపోతే ఆ చైతన్యమే ఉంది కానీ జగత్తు లేదు. అది జ్ఞాన దృష్టికి. అందుకే మనం ఏం చేయాలి, జ్ఞాన దృష్టితో చూస్తే జ్ఞానికి ప్రపంచం వేరుగా లేదు. ఆయనకి జ్ఞానం వచ్చిన వాళ్ళకి కేవలంగా చైతన్యమే ఉంది, ఇంకా జగత్తు లేదు. ఇప్పుడు కాన్షియస్నెస్ అంటే చైతన్యం అనేవాడే మేడం, ఇంకేమన్నా వాడు? అవును అవును, చైతన్యమే. కాస్మిక్ కాన్షియస్నెస్ అన్నా కూడా విశ్వ చైతన్యం అంటే వాడేది. అంతే, సరేనా? అర్థమైందా? అంటే జగత్తు నిత్యంగా ఉంది అనే భావన జన్మ జన్మల నుంచి మనకు అలవాటు అయిపోయింది. ఆ భావన అవిద్యలోంచే జనిస్తోంది. ఆ అవిద్యని పోగొట్టుకుంటే జగత్తు చైతన్య స్వరూపమే అని మనకి తెలిసిపోతుంది. జగత్తుగా లేనే లేదు. ఎలా అయితే ప్రతిబింబాన్ని పట్టుకోవడానికి వెళ్తే ప్రతిబింబం లేదో, జగత్తు కూడా అలాగే ఉంది ప్రతిబింబంగానే, దానికి అస్తిత్వం లేదు. ఉన్నట్టుగా కనిపించేసేటటువంటి మాయా లక్షణం కూడా చైతన్యమే. చైతన్యం జగత్తు స్థిరంగా ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఆ చైతన్యంలోంచి ఉన్న మాయ వల్లే ఇది అలా కనిపిస్తోంది కానీ జగత్తు అసలు నిత్యముగా సత్యముగా ఎగ్జిస్ట్ అవ్వలేదంటారు. ఉత్పన్నమే అవ్వలేదు, ఎగ్జిస్ట్ అయి లేదు, ఎగ్జిస్ట్ అవ్వల. అర్థమైంది కదా? టోటల్ గా దాన్ని కాన్షియస్నెస్ అని వస్తున్నాం. అలా కాదు, చైతన్యమే జగత్తుగా భాసిల్లుతోంది, అంటే ప్రకాశిస్తుంది. చైతన్యం ఒక్కటే ఉంది, చైతన్యం అనే వర్డే ఉంది, ఇంకేమీ లేదు, రెండోది లేదు. క్లియర్ అయిందా అందరికి? మేడం నేను అడగనా, ఒక క్వశ్చన్ అడగను? తప్పకుండా. మన కన్వెన్షనల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో వీఆర్ బేసికలీ ట్రైన్డ్ టు పర్సీవ్ ద థింగ్స్. మీరు ముందు ఇక్కడ విషయం మీకు అర్థమవుతే చెప్పండి, తర్వాత మిగతా వాటికి వెళ్దాం. ఇక్కడ విషయం మీకు అర్థమైంది కదా? ఇప్పుడు చెప్పండి. మనము మన మైండ్ వచ్చి కండిషన్డ్ ఫర్ ఫీలింగ్ రియలిస్టిక్ థింగ్స్ అన్నమాట. అంటే ఫిజికల్ గా టచ్ చేస్తే ఫీల్ అయ్యేటువంటి. హౌ డు వి కమ్ అవుట్ ఆఫ్ దట్ మెకానిజం టు ఫీల్ దర్ ఇస్ నథింగ్? అవేర్నెస్ అంటే ఏమిటండి? ఎరుకతోటి విచారణ. మనకి ద మూమెంట్ you realize that you have jealousy, that will be the end of the moment you realize. ఏ క్షణం అయితే నేను కండిషన్డ్ గా ఉన్నానని తెలిసిందో ఆ క్షణమే కండిషన్ పోతుంది. సో మనం అవేర్నెస్ తోటి దాన్ని రియలైజ్ చేయాలి. దట్ నేను ఇలాగ అంటే ఇటువంటి అజ్ఞాన భావంలో ఉన్నాను అని గ్రహించగానే అది అక్కడి నుంచి మాయమైపోతుంది. ఓకే, అందరికీ నమస్కారం. నమస్తే మేడం అందరికి. నమస్తే.